భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో పెట్టుబడిదారులందరూ ఉత్తరాంధ్ర వైపు దృష్టి సారించారని ఏపీ మంత్రి పార్థసారథి అన్నారు. ఇది రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు. భోగాపురం పరిసర ప్రాంతాల్లో భూములు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంపై గూగుల్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో జీవీఎంసీ పరిధిలో కౌంట్ డౌన్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. పేరు మీద అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1వ తారీఖున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీద జాతికి అంకితం చేయబోవటం మనందరికీ కూడా, ప్రతి తెలుగువాడికి కూడా గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్ని పూర్తి చేయటంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రయాస కానివ్వండి, ఆయన విజన్ కానివ్వండి, ఈ తెలుగు జాతి ఎప్పటికి కూడా మర్చిపోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇది ఒక ఎయిర్పోర్ట్ లాగా కాకుండా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకి కొత్త ఆర్థిక అధ్యాయాన్ని రచించబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర. ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం, ఈ నార్త్ ఆంధ్ర గురించి ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడిన ఇన్వెస్టర్స్, ఆంధ్రప్రదేశ్లో మేము వ్యాపారం చేయము అని చెప్పేసి పారిపోయిన ఇన్వెస్టర్స్, ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక 100 ఎకరాలు కావాలి, నాకు ఒక 50 ఎకరాలు కావాలి, నాకు అక్కడ స్థలం కావాలి అని చెప్పేసి రోజు ప్రభుత్వం వెనకాల పడుతున్నారంటే ఈ కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేటస్ ఏ విధంగా మారిపోయిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ